మీరేం మాట్లాడొద్దు. మీరు కలుస్తున్నారు, అది ఇక్కడే. ఓకేనా? బాయ్. అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఈ రోజు కాకపోయినా రేపైనా తను వెళ్ళిపోయేదే. వెళ్ళని. మీరు పెళ్లి సంబంధాలు చూడకుండా ఉండరు. అది దానికి ఇష్టం ఉండదు. ఈ రోజు కాకపోయినా రేపైనా అది తప్పదు కదా. అంటే ఏంటత్తయ్య మీరు చెప్పేది? ఆడపిల్లకు పెళ్లి చేయడం కుదరదు అంటారా? అలా ఎంతకాలం ఉంచుకుంటాం? దానికి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వారితో పెళ్లి చెయ్యాలి. అంతేగాని మీ ఇష్టాల్ని దాని మీద రుద్దకూడదు. అమ్మా విజయ, నేను చెప్తున్నాను కదా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. అది కాదు బామ్మ. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు నచ్చని పని ఈ ఇంట్లో జరగదు, జరగనీయను. ఏంటమ్మా ఇది? ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఎలా? ఒరేయ్, అది 20 ఏళ్ల వరకు మనకు దూరమై తిరిగొచ్చిన పిల్లరా. ఒంటరిగా బతకడం అలవాటైన మనిషి. మనం తొక్కి పెట్టాలని చూసినా, మన ఇష్టాలు తన మీద రుద్దాలని చూసినా ఇలాగే చేస్తుంది. మనం చేస్తుంది తప్పు కాదు కదా అత్తయ్య. ఏ తల్లిదండ్రులైనా కూతురికి పెళ్లి చేయాలనే చూస్తారు. అందులో తప్పే ఉంది? అందర్లాంటి ఆడపిల్ల కాదమ్మా నీ కూతురు. మెల్లగా నిదానంగా తన మనసుని తెలుసుకుని మసులుకోకపోతే తను శాశ్వతంగా మనకు దూరం అవుతుంది. చూసావుగా ఎలా వెళ్ళిపోతాను అన్నదో. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అది కాదమ్మా. నా మాట విని వాళ్ళకి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పు. ఎలాగమ్మా? ఆయనేమో పెద్ద మనిషి. వాళ్ళంతటా వాళ్లే వస్తే నచ్చలేదని ఎలా చెప్పాలి? అమ్మాయికి ఇష్టం లేదంటే కాదంటారా, లేదంటే తల కొట్టి మొలేస్తారా? ఏమండి, వద్దని చెప్పండి. నా తంటాలేవో నేను పడతానులే. తనకి కాస్త సర్ది చెప్పండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం. స్నేహ, ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ గుడి చూస్తుంటే నీకేం గుర్తు రావడం లేదా? ఏం గుర్తొస్తాయి? మహా అయితే పూజారి గారు పెట్టే పులిహోర చక్కెర పొంగలే గుర్తొస్తాయి. ఇంకా అంటే అప్పుడప్పుడు గుగ్గిళ్ళు దద్దోజనం కూడా పెట్టేవాళ్ళు. చాలా బాగుంటుంది. అయ్యో, నువ్వింత దద్దోజనానివి కాబట్టే నీ లవ్ వన్ సైడ్ లవ్ గానే ఉండిపోయింది. ప్రేమిస్తే సరిపోదు, ఆ జ్ఞాపకాలని ఆ పరిసరాల్ని కూడా గుర్తుంచుకోవాలి. అది చూస్తూనే ప్రేమించిన అమ్మాయి గుర్తుకు రావద్దా? ఏ అవసరానికి ఏమేమి అబద్ధాలు చెప్పానో అవన్నీ నాకు ఎక్కడ గుర్తుండి సస్తాయి.
ఏంటి ఆలోచన? ఆ, గుర్తు తెచ్చుకుంటున్నాను. ఏం గుర్తు తెచ్చుకుంటున్నావు? అదే ఏం చెప్పానా అని. ఆ? ఆ, అసలు ప్రేమించిన అమ్మాయిని ఎక్కడ ఎలా చూశానా అని. కాసేపుండు, అన్నీ గుర్తుకొస్తాయి. ఎలా? అదిగో అలా. ఎవరు? ఎవరా అంటే నీ లవ్వర్ నీకు గుర్తులేదా? నాలవరా? నీ పర్సులో ఉంది ఆ అమ్మాయి ఫోటోనే కదా. అవునవును. అవునవునేంటి? ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా మర్చిపోతారా? నాకు కాస్త మతిమరుపు ఎక్కువ. ఏం చేస్తాం? సరే రా, పరిచయం చేస్తాను. పరిచయమా? అంటే నీకు ఆల్రెడీ పరిచయమా? నీ గురించే పరిచయం చేసుకుని ఫ్రెండ్షిప్ కూడా మొదలు పెట్టాను. నీ గురించి చెప్పాను, రా. ఆ, నేను రాను. ఎందుకలా భయపడతావు? కేవలం ప్రేమిస్తేనే సరిపోదు, అది బయట కూడా చెప్పాలి. నా వల్ల కాదు, నేను వస్తాను. ఏ కమల్, నీకు సడన్ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అలా భయపడుతున్నావేంటి? సరే, నువ్వు నీ ప్రేమను గురించి ఇప్పుడేం చెప్పొద్దు గాని ముందు పరిచయం చేసుకుందాం, రా. రమ్మంటుంటే. గోవిందా గోవిందా కమల్, రా. గోవిందా. రా. హలో సరిత గారు. హలో. ఇదిగోండి, ఇతనే నా ఫ్రెండ్ కమల్. నేను చెప్పానే, అతనే ఇతను. ఏం చెప్పావు? అదే నువ్వు నా ఫ్రెండ్ అని. హలో. హలో. కమల్, సరిగ్గా నిలబడు. మీరేం చేస్తుంటారు? ఆ? ఆ, నేనేం చేస్తుంటాను? అదే మా కంపెనీలో చీఫ్ టెక్నీషియన్ కదా. అవునవును. సరే, నేను వస్తానండి. మళ్ళీ కలుస్తాను. కమల్, అసలేమైంది నీకు? నీకోసం ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? నువ్వేం చేస్తున్నావు కూడా నీకు తెలీదా? నువ్వింత షాక్ ఇచ్చేసరికి నాకు ఏమీ గుర్తు రావట్లేదు. అంతా స్వామియే శరణమయ్యప్ప. ఇది అయ్యప్ప గుడి కాదు. నేనసలు కమల్నే కాదు. వెళ్దాంపా. అలా ఎలా వచ్చిందయ్యా? నాకు మాత్రం ఏం తెలుసా?
గుడికి వెళ్దాం, నీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను అంది. ఏదో తను పెళ్లికి ఓకే అంటుందేమో అనుకున్నాను, కానీ ఇలా షాకిస్తుందని తెలియదు సార్. అసలు ఆ అమ్మాయి ఫోటో నీకే ఎందుకు దొరికింది? నాకు మాత్రం ఏం తెలుసు సార్. ఫోటో స్టూడియోలో దొరికింది కదా అని తీసి పర్సులో పెట్టుకున్నాను. ఆ అమ్మాయి వస్తుందని కానీ, ఆ అమ్మాయితో మీ అమ్మాయికి మాటలు వస్తాయని కానీ, ఇదంతా నా పీకకు చుట్టుకుంటుందని కానీ అస్సలు అనుకోలేదు సార్. ఆ అమ్మాయి ఏమంటుంది? అనే ఛాన్స్ అసలు స్నేహ ఎక్కడిచ్చింది? నేను అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నానని తను ఇంకా సిన్సియర్గా వెళ్ళి అమ్మాయితో చెప్పింది. ఆ పిచ్చిది నన్ను చూడగానే సిగ్గుపడింది సార్. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఏంటి సార్, నాకిక్కడ 106 డిగ్రీలు కొట్టుకుంటుంటే మీరు నవ్వుతున్నారా? ఊహించని సిచ్యువేషన్ కదయ్యా. సర్లే, ఆ అమ్మాయిని ఏదో విధంగా మేనేజ్ చేద్దాంలే. ఏం చేస్తాం ఏమో సార్. ఊరుకున్నోడిని ఊరుకోకుండా స్నేహం నమ్మించడం కోసం చూసిన సినిమాల్లో అన్ని లవ్ సీన్స్ తెగ ఫీల్ అయి మరీ చెప్పాను. అవన్నీ నిజమని ఫీల్ అయినట్టుంది. అవన్నీ అక్కడికి తీసుకెళ్లి చెప్పింది సార్. ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే కొంప మునిగేలా ఉంది సార్. నువ్వేం కంగారు పడకు, స్నేహకు తెలియకుండా ఏదోలా మేనేజ్ చేద్దాం. ఏంటి, గుళ్ళో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాడీకి చెప్తున్నావా? అవును, ఆనందం తట్టుకోలేక చెప్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఎదురుగా కనిపిస్తే ఎవరమైనా ఆనందం తట్టుకోలేం కదా. నువ్వు అలా చూస్తూ ఉండు కమల్. నీ వన్ సైడెడ్ ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పి తనను ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. నీకెందుకు స్నేహ అంత శ్రమ? అవునమ్మా, వాళ్ళిద్దరి మధ్యలో అనవసరంగా నువ్వెందుకు ఇన్వాల్వ్ కావాలి? అది కాదు డాడీ, మన కమల్ ప్రేమకి నేను సాయం చేయకపోతే ఎలా? ప్రేమకు మధ్యలో రికమెండేషన్స్ పనికిరావమ్మా. అది వాళ్ళు చూసుకుంటారు. అదేం లేదు, కమల్కి సరితకి మధ్య నేను బ్రిడ్జినవుతాను. వాళ్ళ పెళ్లి నేను చేస్తాను. బ్రిడ్జే కదా, అయిపో. లేకపోతే నేను నదిలో పడి కొట్టుకుపోను. అయిపో. వస్తాను సార్. నమస్తే. నువ్వు అయిపో. అయిపో. బ్రిడ్జే కదా. అవు చూసారా డాడీ, సరితని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా ఎలా వెళ్తున్నాడు? అవునమ్మా, అతనికి ఏమీ అర్థం కావడం లేదు. మీరేం చేస్తుంటారు? నీ వన్ సైడెడ్ ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పి తనను ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. బావా భోజనానికి బావా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. మరీ అంత సీరియస్ ఫేస్ అవసరం లేదు. ఏం జరిగిందో మాకు చెప్పొచ్చు. ఏం లేదని చెప్తున్నానుగా. అసలేం జరిగింది బావా? నాతో కూడా చెప్పకూడదా? సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు బావా ప్లీజ్. ఏం చెప్పమంటావు? ఆ రోజు ఏమంటూ నువ్వు అన్నావో గాని అచ్చం అలాగే జరిగింది. ఏమన్నాను? ఏం జరిగింది? ఏమన్నావా? ఆ పర్సులో ఉన్న అమ్మాయి సడన్ గా వచ్చి నీ ముందు నిలబడితే ఏమవుతుంది అన్నావుగా. ఆ రోజు తేలిగ్గానే తీసుకున్నా, కానీ ఈరోజు అదే నిజమైంది. ఏంటి నిజం? నిజంగా నిజం. నిజంగానే అమ్మాయి వచ్చింది. తీసుకుని వచ్చింది ఎవరో తెలుసా? స్నేహకు తను ఎలా కలిసిందో తెలీదు. గుడికెళ్లేసరికి నిజంగానే
తను ఎదురుగా నిలబడింది. ఇదిగో మీరు ప్రేమించిన అమ్మాయి అనేసరికి నా గుండె జారిపోయింది. ఆపు, నీకే చెప్పేది ఆపు. ఆపుతావా లేదా? ఒక పక్క నాకు ఒళ్ళు మండిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఆపు. ఆపుతాను. అసలు ఆ అమ్మాయి నీ ఎదురుగా నిలబడితే అప్పుడు అను ప్లీజ్, నాకసలు కాలుతుంది. నువ్వు నవ్వి మరింత రచ్చగొట్టదు. సారీ సారీ ఐఎమ్ సారీ సారీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైగా నేను తన్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పిందట. ఆ పిల్ల సిగ్గుపడుతూ మరిపోయింది. అంటే తనకి అసలు విషయం నవ్వేవంటే గొంతు పిసికి చంపేస్తాను. ఓకే. ఎందుకు బావా అంత టెన్షన్ పడుతున్నావు? ఇదంతా నాటకమే కదా. ఒకవేళ అమ్మాయి ఎలా ఫీల్ అయినా వీలు చూసి నిజం చెప్పేయి. ఏమవుతుంది? ఎందుకంత కంగారు? ఏం చెప్పటం ఏంటో, ఈ నాటకం ఎటు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. ఏం కాదులే బావా, కానీ ఆ అమ్మాయి మాత్రం సడన్ గా రా నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో అంతా రెడీగా ఉందయ్యా. ఎంత సార్? ఇదిగో పూర్తిగా లేదు, ముందు సగం ఇద్దాం, ఆ తర్వాత సర్దాం అని చెప్పు. అలా ఎలా కుదురుతుంది సార్? మొత్తం ఇవ్వాలి కదా. ఇస్తానయ్యా, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఆ మాత్రం నమ్మకం లేదా ఏంది? సార్ మీకు తెలియదేముంది, సేవ చేస్తాము ఓట్లు వేయండి అయ్యా అంటే జనాలే నమ్మట్లేదు. డబ్బులు ఇవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. అలాంటిది మరి ఎమ్మెల్యేలంటే ఏమయ్యా, వాళ్ళని నమ్మి ఇంత డబ్బిస్తున్నామే, నమ్మరా? అసలు నమ్మకం లేంది ఆళ్ళకు నీకు అర్థం కావడంలా. నాదేముంది సార్, ఇందులో నాకు మిగిలేదేముంది? ఏదో మీరు సీఎం అయితే 2 ప్రాజెక్టుల మీద సంతకం పెట్టించుకుందాం అనుకుంటున్నాను అంతే. అది చాలదైంది కోట్లు తినడానికి. ఇదిగో నీ మాటకారితనం నా దగ్గర కాకుండా ఆళ్ళ దగ్గర చూపించి క్యాండిడేట్లు జారిపోకుండా చూడాలి. అలాగే సార్. తీసుకెళ్ళు, పట్టుకెళ్ళు. ఏంటి తాతయ్య ఇది? డబ్బురా, డబ్బు. అంటే నేను విన్నది నిజమేనా? మన దగ్గర ఉన్నదంతా క్యాష్ చేస్తున్నావాడు కదా? ఇదిగో ఇదే రాదంతా. దేనికి? నేను సీఎం కావద్దంట్రా, అందుకే పంచుతున్నా. పంచుతున్నావా? అయితే నాకు మాట కూడా చెప్పవా తాతయ్య?
ఏంట్రోయ్ అంటే ప్రతి విషయం నీకు చెప్పే చెయ్యాలంటావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? అది కా తాతయ్య, అంత డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళకివ్వడం ఏంటి? చూడు, ఆలస్యం చేస్తే చేజారిపోతారు, అందుకే పంపించా. డబ్బు తీసుకున్న వాళ్ళు రేపొద్దున హ్యాండ్ ఇస్తే హెడ్ లేచిపోయిద్ది.